రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల అధినేతలు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు టీడీపీ నేతలు, జనసేన నేతలు భారీగా తరలివచ్చారు. పవన్ కళ్యాణ్తో కలిసి భోగి మంటలు అంటించిన చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ సమస్యల చిత్రపటాలు, జీవో కాపీలను భోగి మంటల్లో తగలబెట్టారు. చంద్రబాబు, పవన్ టీడీపీ జనసేన జెండా గుర్తులతో సహా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ జనసేన కార్యకర్తలు నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్కు పట్టిన పీడ తొలగిపోయే సమయం ఆసన్నమైందని, ఆ పీడను కీడును ఈరోజు భోగి మంటల్లో కాల్చేశామని పేర్కొన్నారు. టీడీపీ జనసేన కలయికతో వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. దేవతల రాజధాని అయిన అమరావతి రాక్షసులు చెరబట్టారని, 87 రోజుల్లో ఆ చెర తొలగిపోనుందని పేర్కొన్నారు. ఇక్కడ ప్రభుత్వ అసమర్థ విధ్వంస విధానాల వల్ల ప్రజల జీవితాలు ఎనిక్కిపోయినాయి. చీకటి జీవోలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా కూడా సర్వనాశనం అయిపోయాం. 5 సంవత్సరాలు, నేను 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు. 5 సంవత్సరాలు ఈ అమరావతి దానికి ఒక ఉదాహరణ. మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను. మీరు బండి ఇబ్బందులైతే పగవాడికి కూడా రాకూడదు, అన్ని ఇబ్బందులు పడ్డారు. అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్లీ ఆ చీకటి జీవోలన్నీ తగలబెట్టాం. ఈరోజు నేను, పవన్ కళ్యాణ్ గారు మేమిద్దరం హామీ ఇస్తున్నాం, మన రాజధాని అమరావతి. ఇది ఆంధ్రప్రదేశ్ కి సస్యశ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల ప్రజా రాజధానిగా, ఉపాధి అవకాశాలు గాని, ఇంకొక పక్క సంపద సృష్టించే కేంద్రం గాని, ఇక్కడి నుంచే ప్రజలకు మళ్లా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు. ఈరోజు ఇది ఒక దేవతల రాజధాని. ఇది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారు. ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది, సైకో వధ కూడా అయిపోతుంది. తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. 87 రోజులే లెక్క పెట్టుకోండి. ఇంకా ఈ రోజు నుంచి 87 రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం. లెక్క పెట్టుకోమంటున్నా.